కోర్టులో జరిగినటువంటి ఒక ఏదో డెవలప్మెంట్ ఉందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా బాధ్యత వహించాలి. చిత్తశుద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో ప్రజలు కానీ ఓబీసీలు కానీ. ఎవరైనా మీరు న్యాయవాదిని అడగండి, ఎవరైనా అడగండి, మీరు ఈ ఒక రకమైనటువంటి ఒక తొందరపడి ఎందుకు మీరు తీసుకువచ్చారు? ఒక 10-15 రోజులు అవదా 3 నెలలు పూర్తిగా అవుతుండే కదా. ఈరోజు నేను వాదన నిన్న ఇవాళ పూర్తిగా వాదన విన్నా నేను ఆన్లైన్లో. ఆ ఆన్లైన్ అయిన వాదనలో ఇదే వచ్చింది, మీరు ఎందుకు వెయిట్ చేయట్లేదు, ఎందుకు తొందరపడుతున్నారని చెప్పేసి. దానికి సమాధానం లేదు. ఇది ఈ యొక్క ప్రభుత్వం తీరు. ప్రతిదీ కూడా రాజకీయ కోణంతో ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంత నష్టం జరిగింది ఒక సామాజిక వర్గానికి అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఏదనంటే బీజేపీ అడ్డుకుంటుంది, రాష్ట్ర అధ్యక్షుడు అడ్డుకుంటున్నాడు, వాళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళు అడ్డుకుంటున్నారు, పేర్లు మాత్రం తీయటమే. కానీ అసలు మీరు అక్కడ మైండ్ అప్లై చేశారా? మీరు తలకాయలు దాన్ని పెట్టుకుని పనిచేశారా? వాస్తవంగా తెలుగులో మాట్లాడాలంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి. కాబట్టి ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది.